దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపాసన్నిధి అనే ఈ ప్రోగ్రాంలోనికి మీరు అందరూ వచ్చినందుకై ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నూతన యెరూషలేము అను పట్టణం గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదివినట్లయితే అక్కడ నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణం గురించి రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మన యొక్క ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం అనేది ఒకటి ఉంది. అక్కడ ఆ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ సొలొమోను రాజు గారు కట్టించిన యెరూషలేము దేవాలయం అనేది ఒకటి మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేక మంది విహార యాత్రగా అంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించి ఉన్నారు, ఆయన ఎక్కడ పరిచర్య చేశారు, కనుక ఎక్కడ యేసు క్రీస్తు ప్రభువారు సిలువేయబడి ఉన్నారు, ఆ గొల్గొతా కొండ ఎక్కడ ప్రభు అనేక స్థలాలకి వెళ్ళి ఉన్నారో అవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళినట్లయితే అవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అది అక్షరార్థముగా ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో సొలొమోను రాజు గారు ఆయన కాలములో ఒక దేవాలయం కట్టించున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము యూదులు ఆ ఇజ్రాయెల్ దేశములో వారు ఆ నగరములో జీవిస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ దేశమును అంతం చేయాలనేసి చుట్టూ కూడా అనేకమైన దేశాలు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలను దేవుడు ఆయనతో ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆ ఇశ్రాయేలు దేశము ప్రాంతంలో ఆయన పరిచర్య చేసి ఉన్నారు. అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు, అనేకమైన మహత్కార్యాలు ప్రభు చేశారు. అంత మాత్రమే కాకుండా ఆయన శిలువ పైన బలియాగమై ఆ గొల్గొతా కొండపైన విలువైన రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన చిందించి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా గమనించండి. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం మనం చదివినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే పైనున్న యెరూషలేము మనకు తల్లి అని గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆత్మీయ యెరూషలేమును సంగముగా సిద్ధపడుచున్న ఆ యొక్క సన్నిధిలో మనం ప్రవేశించవలసినది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో గమనించినట్లయితే ఒక పరలోకములో దేవుని చేత కట్టబడుచున్న ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము ఉన్నది. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అయితే మనము ఆత్మీయముగా ఈ లోకములో ఒక వ్యక్తి మారు మనస్సు పొంది యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి నీటి ద్వారాను ఆత్మ మూలముగా జన్మించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు, ఒక ప్రత్యేకమైన జీవితం చేయుచున్నప్పుడు వారిని దేవుడు నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణముగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. సీయోనులో దేవుడు ముఖ్యమైన ముల్రాయి వేసి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘమును నిర్మాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారముగా ఏర్పాటు చేయబడిన సంఘము అది ఒక మహిమగల సంఘముగా సిద్ధపడుతూ ఉంది. వారిని విశ్వాసులుగా, బిలీవర్స్గా మనం పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం ధ్యానించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దాని కోసము ఎదురు చూచున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెతుకుచున్నాము. నిలువరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు.
వాస్తవంగా చెప్పాలంటే మనము ఉంటున్న ఈ భూమి మీద అశాశ్వతమైన లోకములో మనం ఉంటున్నాం. అంటే నిత్యానిత్యము యుగాయుగములు దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక అందమైన పట్టణము, ఒక రమ్యమైన పట్టణము, ఒక అద్భుతమైన మహిమగల స్థలము అనేది దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు, మండలాలు, మరి అనేకమైన గ్రామాలు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్నవారైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా సరే, ఏ జిల్లాలో, ఏ మండలము, ఏ గ్రామంలో ఉన్నవారైనా సరే, ఒక దినమున ఈ భూమి నుండి మనము, ఈ లోకము నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన దినం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. అయితే చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం అనేది ఉంది. మన ఆత్మ ఎల్లప్పుడూ యుగాయుగములు దేవుని సింహాసనములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎల్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచలా నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన కొరకు ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, నేను మరలా తిరిగి వస్తాను, నేను ఆ పట్టణమును సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వచ్చి నేను ఏ స్థలంలో అయితే ఉంటానో, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాను అని ప్రభు మనకు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాగ్దానము చాలా అద్భుతమైనది. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో అనేక మంది హఠాత్తుగా మరణిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే ఎవరిని పిలుస్తాడో వారు తప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెడతారు. కొంతమంది పరిశుద్ధులుగా, కొంతమంది నీతిమంతులుగా వారు సిద్ధపడి దేవుడు పిలిచినప్పుడు వారు దేవుని మహిమలోనికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎవరైతే ఎడతెగక ఉంటారో, అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను, సహవాసములో ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధపరచబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం ఒక ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. ఈ విశ్వాస జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న మనము దేవుడు నిర్ణయించిన ఒక పరిశుద్ధమైన పట్టణం అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ పట్టణములో చేరాలంటే మారు మనసు పొందాలి. రెండవది బాప్తిసం తీసుకోవాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అపోస్తల బోధలోను అంటే ఉన్నతమైన ఉపదేశమును పాటించాలి. మరి పరిశుద్ధతలోను, ఆత్మీయ జీవితములో మనము వాక్యములోను, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణానికి వెళ్ళటానికి దేవుడు 5 రకాలైన పరిచర్య చేయడానికి దేవుడు 5 విధాలైన వారిని ఏర్పరచున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే
అపోస్తులను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అపోస్తులు అనగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. అపోస్తులు అనగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు స్థాపించేవారు. అపోస్తులు అనగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు అపోస్తులుగా పిలువబడుతున్నారు. రెండవదిగా దేవునికి మానవునికి మధ్యవర్తిగా దేవుడు ప్రవక్తలు ఏర్పాటు చేశాడు. ఈ వాక్య భాగాన్ని మనం ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తాం. గమనించండి, ఆ ప్రవక్తలు ఏంటంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని యొద్ద నుండి ఆత్మీయ సందేశాన్ని తీసుకొని, దేవుని యొద్ద నుండి ఉన్నతమైన ఉపదేశాన్ని తీసుకొని ప్రజలకు తెలియచేవారు. రాబోయే దినాల్లో దేవుడు ఏమి చేయనై ఉన్నాడో అట్టి విషయాలు అటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మూడవదిగా దేవునికి స్తోత్రం, ఉపదేశకులు. ఉన్నతమైన ఉపదేశం అనేది చాలా విలువైనది, చాలా ఘనమైనది, చాలా ఆశీర్వాదకరమైనది. ప్రభునందు ప్రియులారా, ఈ దినాల్లో ఉన్నతమైన ఉపదేశమునకు లోబడేవారు కొందరుగా ఉన్నారు. కొందరు ఉన్నతమైన ఉపదేశానికి లోబడకుండా ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన కార్యాల్లో ఉన్నందువలన వారు నిత్యత్వాన్ని, అంటే నిత్య జీవాన్ని, ఆ యొక్క నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణాన్ని చేరకుండా వారు అనాలోచితంగా కొందరు కనబడుతూ ఉంటారు ఈ భూమి మీద. గమనించండి, ఉపదేశం అనేది అవసరం. ఉన్నతమైన ఉపదేశంలో ఆత్మానుసారమైన జీవితం ఉంది. ఉన్నతమైన ఉపదేశంలో కృపావరాలు మనం పొందుకుంటాం. ఉన్నతమైన ఉపదేశానికి మనము కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అభిషేకించి ఆయన మహిమ కొరకు ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు నిన్ను, కుటుంబాన్ని. నాలుగవదిగా కాపరులు. కొందరిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఏర్పాటులో ఉన్న, దేవుని సంకల్పములో ఉన్న, దేవుని ప్రణాళికలో ఉన్న కొందరిని ఏం చేస్తాడంటే దేవుడు కాపరులుగా, అంటే పాస్టర్స్గా దేవుడు నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఉండే కుటుంబాలు, దేవుని చిత్త ప్రకారముగా ఉండే కుమార్తెలను, దేవుని చిత్త ప్రకారముగా ఉండే కుమారులను దేవుని మహిమ కొరకు ఆయన వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ విధముగా అక్కడక్కడ కొన్ని సంఘాలు దేవుడు స్థాపించి సేవ చేయట కొరకై కొందరిని కాపరులుగా దేవుడు నియమిస్తున్నాడు. ఐదవదిగా సువార్థికులు, అంటే దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక విధాలుగా అనేక మందిని ఆ నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, 8 రకాలైన పరిచర్యలు ఉన్నాయి, 9 రకాలైన వరాలు ఉన్నాయి. 9 రకాలైన వరాలు ఇక్కడ చూసినట్లయితే దేవుని శక్తి వరములు, విశ్వాసము, రెండవది స్వస్థత, 3 అద్భుతములు, దేవుని జ్ఞానవరములు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ప్రవచన వాక్యము, ఆత్మల వివేచన, 5 అన్య భాషలు, 6 అన్య భాషలు అర్థము చెప్పు కృపావరాలు. ఇవన్నీ దేవుడు సన్నిధిలో లోబడి ప్రార్థన చేసే విశ్వాసులకు, బిలీవర్స్ కానీ, మరి ప్రార్థన చేసే దైవజనులకు కానీ అభిషేకించి ఆయన మహిమ కొరకు మరి అభిషేకించి ఈ లోకములో కొందరిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక పరమ యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణం ఉంది దేవుని బిడ్డలారా. ఈ సందర్భంలో ఒక భక్తుడు, యోహాను అనే భక్తుడు, మరి ఈ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని ఒక అద్భుతమైన దర్శనంలో చూస్తున్నాడు. ఆ వాక్య భాగాన్ని మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము గమనించండి, మరి 21వ అధ్యాయము మొదటి 3 వచనాలండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. జాగ్రత్తగా వినండి. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమిక లేదు. మరియు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. హల్లెలూయా. భక్తుడైన యోహాను నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణమును దర్శనములో చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే దైవ సేవకుడు కానీ విశ్వాసి కానీ ఒక దర్శనం అనేది చాలా అవసరం. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న దేవుని బిడ్డలు ఒక ఉన్నతమైన జీవితము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు ఆ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక మహిమ గల దేవుని బిడ్డలు, ఒక విలువైన దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించే దేవుని బిడ్డలు, వారు రూపాంతరం చెందుతున్నారు. నిలోరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనమందరము కూడా ఈ లోకానికి మనము ఒక అతిథులుగా వచ్చాం, అంటే ఒక గెస్టులుగా వచ్చాం. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఒకరోజు ఉంటారు, మీ రిలేషన్స్ కానీ, మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, లేకపోతే ఒక వారం ఉండొచ్చు. ఆ తర్వాత వెళ్ళిపోతారా లేదా? వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ లోకానికి మనము అతిథులుగా వచ్చాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం కట్టుకున్న ఇండ్లు మనకు శాశ్వతం కాదు. మనం సంపాదించిన ఆస్తిపాస్తులు మనకు శాశ్వతం కాదు. ఏది మనకు శాశ్వతం కాదు. నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము నిత్యానిత్యము దేవుని సన్నిధిలో మనము, మన కుటుంబాలు, ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు, సిద్ధపడుతున్న బిడ్డలు, ఉన్నతమైన ఉపదేశంలో కట్టుబడిన దేవుని బిడ్డలు, వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూస్తారు. అయితే ఆ అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను భక్తుడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలైందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. గమనించండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయను. మరణము ఉండదు. ఇక అక్కడ దుఃఖమైనను, ఏడుపైనను, వేదైనను ఇక్కడ ఉండదు. అవును, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. దేవుని బిడ్డలారా, మరణము లేదు, దుఃఖము లేదు. కానీ ఈ లోకంలో మనకు అనేక సందర్భాల్లో దుఃఖపడుతూ ఉంటాం, కన్నీళ్లు కాలుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఎవరైనా ఇదని అన్నప్పుడు, అనేక విధాలుగా అనేక సమస్యలు మనకు వస్తున్నప్పుడు బాధపడుతుంటాం. కానీ నిత్యానిత్యము ఒక నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణములో మరణము లేదు, దుఃఖము లేదు, సంతోషము, సమాధాన పట్టణము కొరకు మనం అందరము కూడా ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడుచున్నది. ఇది చాలా అద్భుతమైన మాట. ఇది నూతనమైన యెరూషలేము పట్టణము ఒక ఆత్మీయముగా, అందముగా, ఒక మనోహరముగా ఉన్నది. అంటే పరిశుద్ధతలో ఎవరైతే సౌందర్యంగా ఉంటారో, కృపావరాలతోనూ, ఆత్మీయ ఫలములతోనూ, ఆత్మీయ జీవితంలో అలంకరించబడి దేవునికి మహిమకరంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు ఆ మహిమగల పట్టణములోనికి తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యాన్ని చాలా క్లుప్తముగా ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము గమనించండి. 19-21 వచనాలు చూసినట్లయితే 19-21 వచనాల్లో ఆ పట్టణము ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వేడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమైదికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ప్రైజ్ ది లార్డ్. ఈ విలువైన రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయంటే అపోస్తులకు సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆ పట్టణము అమూల్య రత్నములతో అలంకరించబడుచున్నది. అంటే ఆ నూతన యెరూషలేము పట్టణము మనము చేరవలసి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అది బంగారపు వీధులని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద చూస్తున్న వరకు అనేకమైన వాటిని ఈ లోకంలో ప్రజలు ప్రేమిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే నూతన యెరూషలేము పట్టణం గురించి
ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక విశ్వాసముతో మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో నిత్యానిత్యము యుగాయుగములు ఆ నూతన ఎరుషలేము పట్టణంలో మనం చేరినప్పుడు అక్కడ మహిమ గల దేవుడు, ప్రభావం గల దేవుడు, నీతిశ్వరుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సన్నిధి మనతో ఉంటుంది, ఆయన ఆత్మ మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని సింహాసనం నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అది స్ఫటికం వలె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నూతన ఎరుషలేము పట్టణం గురించి మనం ఎప్పుడు కూడా నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక దినమున మరణించిన తర్వాత మనము ఆ యొక్క నిత్యానిత్యము ఆ మహిమ గల పరలోక పట్టణములో చేరబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశుల ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలై ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మలముగా దేవుని నివాసస్థలమైనకు కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక అందమైన భవనము, ఒక అందమైన నూతన యెరూషలేములో మనము చేరబోతున్నాం. నిరీక్షించిన వారు, విశ్వాసముతో ఉన్నవారు చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారు 4 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన ఉన్నతమైన ఉపదేశాన్ని బోధించాడు. ప్రభు యేసు క్రీస్తు వారు మీరు గమనించినట్లయితే సువార్తలు, రెండవది ఉపదేశములు, పత్రికలు. అపోస్తలుడైన పౌలు గారు కూడా 14 పత్రికలు పరిశుద్ధాత్మ ప్రేరేపణలు రాశాడు. మన జీవితాలు ఆత్మీయంగా ఉండడం కొరకై. దేవునికి స్తోత్రం. అయితే ఆ యెరూషలేము పట్టణము మనం వెళ్ళాలంటే మన పునాది సరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సాధారణంగా ఈ లోకంలో ఉన్న మేస్త్రులు ఏం చేస్తారంటే ఒక ముఖ్యమైన మూల వేస్తారు, ఫౌండేషన్ వేస్తారు. ఒక్కొక్క ఇటుకను కట్టేటప్పుడు ఒక తూకం అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారు? గుండ్రంగా ఉంటుంది. ఒక తాడు పట్టుకొని ఆ యొక్క కొలుస్తూ ఆ తూకానికి వేస్తూ ప్రతి ఆ ఇటుకను చేరుస్తూ ఆ కన్స్ట్రక్షన్ అంటే ఆ కట్టడానికి కట్టుతూ ఉంటారు. అంటే కింద నుంచి పైదాకా ప్రైజలోడ. అది అదే విధముగా దాన్ని ఏమంటారంటే గుండు రాయి అంటారు, కొలత తూకం అంటారు. అంటే పునాది రాయి మొదలుకొని, జాగ్రత్తగా వినండి, పునాది రాయి మొదలుకొని, దేవునికి స్తోత్రం, ఆ బండ మీద, ఆ పునాది మీద కన్స్ట్రక్షన్ అంటే ఆ యొక్క కట్టుబడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పలికిన మాటలు ఒకసారి మనం ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త మీరు గమనించినట్లయితే 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదువుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఉన్నతమైన ఉపదేశము కొరకు జీవిస్తారో
వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క జీవితాలు బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉంటారు. హల్లెలూయా. ముఖ్యమైన మూలరాయి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. ఆ సంఘము ఒక మహిమ గల సంఘముగా ఉండాలని, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధాత్మిక నడిపింపులో ఉండాలని దేవుని చిత్తమైనది. అందుకనే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే మనమందరము ఆత్మీయముగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది పైన మనము, మన కుటుంబాలు, మన సంఘము, మన బిడ్డలు ఆత్మీయముగా కట్టబడాలని దేవుని యొక్క సంకల్పమైనది. అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటాయంట చూద్దాం దేవుని యొక్క వాక్యములో గమనించినప్పుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం చదివినప్పుడు, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండును. ఇసుక మీద ఇల్లు నిర్మాణం చేసినట్లయితే ఆ ఇల్లు పడిపోతాయి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇది ప్రభు చెప్పిన మాటలండి. దేవునికి స్తోత్రం. అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు సరైన పునాది లేకపోవడం వలన త్రొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, సహవాసములకు దూరం అయిపోతున్నారు, అభిషేకానికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయ వరమును పొందలేకపోతున్నారు. దేవునితో సరైన డివైన్ కనెక్షన్, దైవికమైన సంబంధం లేకపోవడం వలన ఇసుక మీద కట్టబడిన పునాది వల్లే కనబడుతున్నందువలన వారు ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో సరైన విధంగా లేకపోవడం వలన వారు ఆ నూతనమైన యెరూషలేము పట్టణమునకు సిద్ధపడలేకపోతున్నారు. గమనించండి, జెరూషలేం అంటే అర్థం ఏంటంటే, జెరు అంటే దేవుని బిడ్డలారా పునాది, ఫౌండేషన్. జెరూషలేం, షాలేం అంటే సమాధానముతో కట్టబడాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో అనేక మంది అనేకమైన ఇరుకులలోనూ, ఇబ్బందుల్లోనూ, హృదయంలో వేదనతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ సమాధానం లేకుండా జీవిస్తున్నారు. అయితే అనేక మంది సేవకులు, విశ్వాసులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు సమాధానం పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఈ లోక సంబంధమైన సమాధానం వెతుకుతున్నారు. అంటే ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన సంతోషము, తాత్కాలికమైన సమాధానము, తాత్కాలికమైన సుఖాల కొరకు కొందరు ప్రయాసపడుతున్నారు. మనం గమనించినట్లయితే ఒక మంచి ఉద్యోగం ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆస్తులు అంతస్తులు సంపాదించాలి, మంచిగా చదువుకోవాలి, కార్లలో ప్రయాణం చేయాలి, డబ్బు సంపాదించాలి. ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన సుఖము, తాత్కాలికమైన ఏంటండి సమాధానం, సంతోషం కొరకు కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లో వచ్చే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, మరి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి అనేక రకాలైన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, కొంతమంది బుక్స్ చదువుతుంటారు. అంటే ఈ లోక సంబంధమైన కార్యాలకు అలవాటు పడి ఏం పోగొట్టుకుంటున్నారంటే సమాధానం పోగొట్టుకుంటున్నారు, నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది ఒక రుచికరమైన మంచి ఆహారం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, రుచికరమైన భోజనాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ఎక్కువ తింటే, రుచిగా ఎక్కువగా ఉందంటే తింటే ఏమవుతుందండి? వాంతులు అవుతాయి, ఆ లోపల ఉన్నంతా బయటకు వచ్చేస్తుంది. అది కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేదు. దయచేసి గమనించండి. ఈ భూ సంబంధమైన జనులు, దేవునికి స్తోత్రం, 5 లేక 10 నిమిషాల సంతోషం కొరకు, శరీర కొరకు వారు పాపములో పడిపోతున్నారు, వారు సమాధానము పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న వాక్యం ఏంటంటే, దుష్టులకు నెమ్మది ఉండదు,
పాపములో జీవించే వారికి నెమ్మది ఉండదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్స్, దేశ అధ్యక్షులు చూసినట్లయితే వారి జీవితంలో సమాధానం లేదు. రాష్ట్రపతులకు, ప్రధానమంత్రులకు, అధికారులకు వారి జీవితంలో సమాధానం లేకపోవడం వలన సరైన విధముగా పరిపాలన చేయలేకపోతున్నారు, సరైన విధముగా దేశాన్ని నడిపించలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ సందర్భంలో ఆయన చెప్తున్న ఒక అద్భుతమైన మాట దైవజనాంగం ఆలకించండి. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నా శాంతినే, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. నా శాంతిని, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభుకి ఆహ్వానం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే తాము తగ్గించుకుంటారో వారు దేవుని యొద్ద నుండి శాంతిని, సమాధానం పొందుకుంటున్నారు. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము 43 నుండి 48 వచనాలు చదివినప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచారంలో పాపమని ఉన్నందువలన ఎంతో డబ్బు సంపాదించింది. అయితే నిజమైన శాంతి, సమాధానం లేకుండా ఉంది. అయితే ఒక సందర్భంలో యేసు ప్రభువుని దర్శించింది. హల్లెలూయా. అయితే ఆమె చాలా డబ్బు సంపాదించింది, అనారోగ్య పాలైపోయింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అనేక మంది ఈ లోకములో అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తున్నారు, కానీ సమాధానం లేదు, సరిగా నిద్ర పట్టదు. ధనవంతులు సరిగా పట్టక చాలా నిద్ర మాత్రలు అలవాటు పడి స్లీపింగ్ టాబ్లెట్స్, నిద్ర మాత్రలు వేసుకొని మత్తు పానీయాలకు, అనేక మంది స్త్రీలు, పురుషులు మత్తు పానీయాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, సమాధానం కోల్పోతున్నారు. అయితే ఈ స్త్రీకి సమాధానం లేకుండా ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క పాదములు చెంతకు వచ్చినప్పుడు కన్నీళ్లతో తమ పాపములు ఒప్పుకుంది. ఆమె తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదములు తుడిచింది. యేసు ప్రభు పాదములకు ముద్దు పెట్టుకున్నది. ఒక విలువైన అత్తరును ప్రభు యొద్ద కుమ్మరించింది. అయితే యేసు ప్రభు అధికముగా ఆమెను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె పాపములను ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. ఆ పాపాత్ములైన స్త్రీ ధనము సంపాదించింది, పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమె జీవించిన జీవితాన్ని బట్టి అనారోగ్యం వచ్చినందువలన ప్రభు యొద్దకు వచ్చింది. అయితే ఆమె కన్నీటితో ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంది. ప్రభువా, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, నాకున్న ఈ చెడు అలవాటు నుంచి నన్ను విడిపించని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ప్రభు ఆమె పాపలు ఏం చేశాడు? ప్రభు క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ లోకములో అనేక మంది త్రాగుబోతులుగాను, వేష సాంగతులుగాను ఈ లోకములో పాపము వారి జీవితాలను ఏలుబడి చేయటం వలన వారి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, పరిశుద్ధాత్మనిచ్చే అభిషేకాన్ని, దేవుడు నిర్ణయించిన ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని కోల్పోతున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వస్తామో, ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ పైన, ఆ గొల్గోతా కొండ పైన విలువైన రక్తమును చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. గమనించండి. అయితే ఒకప్పుడు ఆమె పాపాత్ముల స్త్రీగా ఉంది, కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, కన్నీటితో తన పాపములు ఒప్పుకుందో, దేవుడు శాంతి, సమాధానం ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో అప్పగించినప్పుడు
నిశ్చయముగా దేవుడు అద్భుతంగా ప్రభు మనల్ని క్షమించి మనం పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న సమాధానమును, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని, పోగొట్టుకున్న దీవెనలు మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గమనించండి, లూకా సువార్త 8వ అధ్యాయము 42 నుంచి 43 వచనం చూసినప్పుడు 12 సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుతుంది. అయితే చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, డబ్బంతా ఖర్చు పెట్టింది, చాలా బలహీనరాలు అయిపోయింది. అంటే తనకున్న ఆ బ్లీడింగ్ బట్టి ఆ రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ అయితే యేసు ప్రభు గురించి విన్నది. గొప్ప జనసమూహం మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆమె మెల్లగా వెనకాల వెళ్ళి ఏం చేసింది, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోగానే యేసు ప్రభువులో ఉన్న యొక్క మహిమ కలిగిన ప్రభావము, ఆ స్వస్థత ఆమెకు ఎప్పుడైతే కలిగిందో, విశ్వాసముతో ప్రభు యొద్దకు వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుందో, వెంటనే ఆమెకు విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. హల్లెలూయా. అయితే ఆమెకు ఎప్పుడైతే విడుదల కలిగిందో, నన్ను ఎవరో ముట్టుకున్నారని ప్రభు అంటున్నప్పుడు ఆమె వచ్చి ఎదురుగా నిలబడ్డప్పుడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, సమాధానము గల దాని వెళ్ళమంటాడు ప్రభు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి స్తోత్రం. ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మహిమ కొరకు నీవు నిలబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక నూతన యెరూషలేము, ఒక పరిశుద్ధ పట్టణం అనేది దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఒక వ్యక్తి మారు మనస్సు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితం చేసినప్పుడు, ఒక పరిశుద్ధమైన జీవితం చేసినప్పుడు, ఆత్మీయ జీవితంలో అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ముఖ్యమైన మూలై ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మన ఆత్మీయ జీవితాలు, మన విశ్వాసమనే జీవితము, ప్రార్థనా జీవితము ఆయన యొక్క వాక్యము ద్వారాను, ఆయన ఆజ్ఞల ద్వారా మనం కట్టుకొంటున్నప్పుడు మనం రూపాంతరం చెందుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ దినమున నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారాన్ని భరించిన యేసయ్య ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితం చాలా విలువైనది కనుక దేవుడిచ్చిన ఈ జీవితంలో ఆయన మహిమ కొరకు నీవు నిలబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక మహిమ గల, ఒక పరిశుద్ధమైన నూతన యెరూషలేము పట్టణము దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరులో ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదని ప్రభు వాగ్దానం చేశారు. ప్రభునందు పిల్లరా, పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు, నీతిమంతుల కొరకు ప్రభు రాబోతున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నాడు. మనమందరము కూడా ఆ పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూద్దాం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇంకా అనేక విధాలుగా ఎంతమంది అయితే వింటున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే అంధకారములో ఉన్నారో, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే శాపములో ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థికమైన సమస్యలతోనైనా జీవిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకున్నాయన విడుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు ఎవరినైనా ప్రేమించే దేవుడై ఉన్నావు నాయన. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డకు ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మచేత ప్రతి బిడ్డను అభిషేకించు నాయన. తండ్రి, ఆ పాపాత్ములైన స్త్రీని క్షమించావు, నీ ప్రియబిడ్డగా చేసుకున్నావు. గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానం ఇచ్చావు. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీని స్వస్థపరిచావు. అదేవిధముగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో, చీకటిలో ఉన్నారో, మా ప్రభా ఎవరైతే మీకు దూరమైపోయిన స్థితిలో ఉన్నారో, ఇప్పుడే వారి జీవితాలు సరైనగాక, పరిశుద్ధాత్మ కార్యము వారి హృదయాల్లో జరుగునుగాక, దేవుని యొక్క వాక్యం వెలుగు వారి జీవితాల్లో ప్రకాశించునుగాక. నిలవలమైన పట్టణము ఇక్కడ లేదని మీ వాక్యములో మేము విని ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రం. మా యొక్క జీవితంలో, మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మేము, విశ్వాస జీవితంలో ఉన్న మేము తండ్రి, ఒక నిరీక్షణతో ఆ నూతన నిరీక్షణ పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూడటం సహాయం చేయండి. మమ్మల్ని అందరూ రూపాంతరపరచిన ఆయన, యుగాయుగములు నిత్యానిత్యము ఆ మహిమ గల పట్టణములో, ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ పరలోక రాజ్యములో చేయటం సహాయం చేయండి దేవా. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి బాధల నుంచి, శ్రమల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించిన ఆయన, నా శాంతిని, నా సమాధానము ఇస్తున్నానని వాగ్దానం చేశావు. అవును ప్రభా, గొప్ప సంతోషము, గొప్ప ఆరోగ్యము, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని మీ ఆత్మచేత ప్రతి బిడ్డ అభిషేకించి మీ కృపావరాలతో నింపు నాయన, మీ ఆత్మీయ ఫలములతో నింపండి. ఉన్నతమైన ఉపదేశమనే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైన దేవాలయముగా, పరలోక పట్టణముగా ప్రతి ఒక్కరూ కట్టబడడానికి సహాయం చేయండి. అపోస్తల బోధలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయడంలో సహవాసం ఉండే కృప దయచేయండి ఆయన. పరిశుద్ధపరచండి. మీరు ఆకలి కలుగుతుంది మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. షాలోమ్.